మనకు తృప్తినిచ్చే పనిని చేస్తూ ఆనందించడమే సక్సెస్కి నిజమైన అర్థం. జీవితంలో ఎవరో వచ్చి మనకు ఏదో చేస్తారు అనుకోవడం ఒట్టి భ్రమ. మన లక్ష్యాలను మనమే సాధించుకోవాలి. మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకోవాలి. కోరికలు, లక్ష్యాలు లేనివారంటూ ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు, ఉండకూడదు. అలాగే సక్సెస్ని వద్దు అనేవారు అసలు ఉండరు. కాని కొంతమంది మాత్రమే సరైన వ్యూహాలతో తమ లక్ష్యాలను చేరుకుంటారు. మిగిలిన వారందరూ తమ కలలను కలలుగానే మిగిల్చుకొని కన్నుమూస్తారు. కారణం, సాధించేవారు ఎప్పుడూ సాకులు చెప్పరు. సాకులు చెప్పేవారు దేన్నీ సాధించలేరు. నా దగ్గర ఇవి లేవు, అవి లేవు అనుకోవడం మూర్ఖత్వం. ఉన్నవాటినే సరిగ్గా వినియోగించుకోవడం నేర్పరితనం. కోరిక, ప్రణాళిక, సహనం, పట్టుదల ఈ 4 కలిస్తే విజయం దానంతట అదే వచ్చి ఒళ్ళో వాలుతుంది. కోరికలు ఉండడం అందరికీ సహజం. కాని అలా కలలు కంటూ కూర్చుంటే సరిపోదు. వాటిని సాధించుకోవడానికి తగిన ప్రణాళికలు కూడా వేసుకోవాలి. అలా ప్రణాళికలు రూపొందించుకొని మన పని మనం చేసుకుంటున్న సమయంలో ఎన్నో సమస్యలు తలెత్తవచ్చు. అప్పుడు మనకు కావాల్సింది సహనం. సహనంతో వేచి ఉండి పట్టుదలతో ప్రయత్నం వదలకుండా మరింతగా కృషి చెయ్యాలి. అప్పుడు విజయం మనకు సిద్ధిస్తుంది. అయితే చాలామంది జీవితంలో గెలవడం, విజయం సాధించడం అంటే కేవలం డబ్బు సంపాదించడం మాత్రమేనని అనుకుంటారు. కాదు. కోట్ల రూపాయలు సంపాదించినా క్షణం సంతోషం లేకుండా బాధపడేవారున్నారు. అలాగే ప్రత్యేకంగా తమ కోసమంటూ ₹1 కూడా దాచుకోకుండా తమ శ్రమను, కృషిని, మేధస్సుని, జీవితాన్ని కేవలం దేశం కోసమే అంకితం చేసి పాటుబడిన అబ్దుల్ కలాం లాంటి సంతోషంగా జీవించినవారు, గొప్పవారు ఉన్నారు. కాబట్టి సక్సెస్ అంటే కేవలం డబ్బు సంపాదించడం మాత్రమేననే భ్రమ నుండి మనం బయటకు రావాలి. మనకు తృప్తినిచ్చే పనిని చేస్తూ ఆనందించడమే సక్సెస్కి నిజమైన అర్థం. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట. కేవలం డబ్బు మాత్రమే సంపాదించాలి అనుకునేవారు జీవితంలో ఆనందాన్ని అనుభవించలేరు, ఆస్వాదించలేరు. ఆనందాన్నే అనుభవించాలి అనుకునే వారి దగ్గరకు డబ్బు దానంతట అదే వచ్చి చేరుతుంది. ఇది రాసిపెట్టుకో.